మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఇన్స్టెంట్ బిర్యానీ రైస్తో పలావ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి ఇన్స్టెంట్ బిర్యానీ రైస్. ఇప్పుడు వీటితో పలావ్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఒక గ్లాసు రైస్ తీసుకొని దీనిలో గ్లాసున్నర నీళ్లు పోసి నానబెడదాం. వీటిని కడగకూడదు, బిర్యానీ మసాలాలు కలిసి ఉంటుంది కాబట్టి రైస్ కడగకుండా ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ వేసి నానబెడదాం. వీటిని పక్కన పెట్టి దీనిలోకి ఆలు ఎగ్స్ కర్రీ తయారు చేద్దాం. ఇలా ఈ రైస్లోకి చికెన్ మటన్ కాకుండా ఆలు ఎగ్తో కర్రీ రెడీ చేద్దాం. స్టవ్ పై చిన్న పాత్ర పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన 4 పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకుందాం. ఉల్లి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇవి బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లు వేసుకుందాం. గుడ్లను కూడా 1 నిమిషం అటు ఇటు కలిపి తర్వాత దీనిలో ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంప వేద్దాం. దీన్ని ఒకసారి బాగా కలిపి దీనిలో కూరకు సరిపడా కారం, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుదాం. 1 నిమిషం మూత పెడదాం. ఇప్పుడు నిమిషం అయిన తర్వాత మూత తీసి దీనిలో 2 టమాటాలని పేస్ట్లా చేసుకొని టమాటా పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిపిన తర్వాత దీనిలో 1 గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఆల్రెడీ బంగాళాదుంపలు గుడ్లు కూడా ఉడికించినవే కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడికించి మూత తీసి దీనిలో కొద్దిగా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కూర రెడీ అయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టి బిర్యానీ రైస్తో పలావ్ తయారు చేసుకుందాం. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దానిలో 2 టీ స్పూన్లు నెయ్యి వేద్దాం. ఇవి కాగిన తర్వాత బిర్యానీ మసాలా వేద్దాం. పలావ్ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా కరివేపాకు, కొంచెం పుదీనా, కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి వేయించుకుందాం. దీనిలోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా నానబెట్టిన నీళ్లతో సహా నానబెట్టిన రైస్ను వేసి రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. 3 వంతులు ఉడికింది కాబట్టి దీన్ని 2 టేబుల్ స్పూన్లు ఉడికించిన బఠానీ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి చిన్న మంట మీద 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 2 నిమిషాలు అయిన తర్వాత పలావ్ రెడీ అయింది. దీన్ని ఒకసారి కలిపి ఇలా రెడీ అయిన పలావ్ని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఇన్స్టెంట్ బిర్యానీ రైస్తో పలావ్ని, అలాగే ఎగ్స్ ఆలూతో కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.